హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు లత సాయి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మన వరంగల్‌లోని వర్మస్ బొటిక్‌కి వచ్చేసా. మీకు ఆల్రెడీ తెలుసు నాకు ఫ్యాబ్రిక్స్ అంటే ఎంత పిచ్చో. సో, నాకు ఆ ఫ్యాబ్రిక్స్ కావాల్సినట్టు స్టిచ్చింగ్ కోసం నేను మన వరంగల్‌లోని వర్మస్ బొటిక్‌కి వచ్చాను. సో, మీకు కనబడుతుంది గదా! తనే వర్మస్ బొటిక్ ఓనర్. ఫస్ట్ మనం బొటిక్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇక్కడ కనబడుతున్న ఎంబ్రాయిడరీ మిషన్ ఎట్ ఏ టైమ్ 2 ఫ్రేమ్స్ సెట్ జేసుకొని 2 హ్యాండ్స్‌కి వేయొచ్చంట. సో, బెస్ట్ కదా! ఇలా వెడ్డింగ్ సీజన్స్ ఉన్నా, ఏమైనా అర్జెంట్ ఫంక్షన్స్ ఉన్నా ఎట్ ఏ టైమ్ మనకి వన్ డేలో కావాలంటే వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారంట. సో, మీరు నియర్‌గా వరంగల్‌లో ఉన్న వాళ్ళైతే వెంటనే వర్మస్ బొటిక్‌కి అప్రోచ్ అవ్వండి. అలాగే వీళ్ళు కొన్ని కస్టమైజ్ చేసిన బ్లౌజెస్ చూద్దాం. వెల్వెట్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ పైన సిల్వర్ జరీ యూజ్ చేసి వర్క్ చేశారు. సెల్ఫ్ ఇచ్చారు. చాలా బావుంది. బాటిల్ గ్రీన్ దేనికైనా మనం కాంట్రాస్ట్ చేసుకోవచ్చు. అలాగే నెట్ పైన గూడా ఇలా లైన్ లాగా వర్క్ చేశారు. చాలా యూనిక్‌గా బావుంది కదా! ఇలాంటివి హాఫ్ సారీస్‌కైనా, ఫ్యాన్సీ సారీస్‌కైనా బావుంటాయి. గోల్డ్ పైన మల్టీ కలర్ టైపు 2 డబల్ లేయర్ ఇచ్చారు. బావుంది. నాకు ఈ బ్లౌజ్ నచ్చింది. ఎవరికైనా బావుంటది. పెద్దవాళ్ళకైనా, ఏ గ్రూప్ వాళ్ళకైనా బావుంటది. యాక్చువల్‌గా నాకు ఈ శారీ పైన ఈ బ్లౌజ్ థీమ్ నాకు నచ్చింది. సెల్ఫ్ ఏస్తున్నారు కదా! సెల్ఫ్‌కి కొంచెం ఆపోజిట్‌గా తను యాష్ ఏశారు. బావుంది. నాకు చాలా నచ్చింది. రెడ్ ఎక్కడున్నా నాకు వెంటనే నచ్చేస్తుంది. కొన్ని ఇవి బావున్నాయి వీళ్ళ కలెక్షన్. ఇలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా యాక్చువల్‌గా ఈ అక్క గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ అక్క చాలామంది వుమెన్స్‌కి ఇన్‌స్పిరేషన్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ అక్క ఎట్ ఏ టైమ్ బొటిక్ అండ్ పార్లర్‌ని రన్ చేస్తుంది. అలాగే స్టూడెంట్స్‌కి కూడా ట్రైన్ చేస్తూ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ప్లేస్‌మెంట్స్ కూడా ఇప్పిస్తుంది. ఒక ఫ్యామిలీని రన్ చేస్తూ బొటిక్‌ని, పార్లర్‌ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కస్టమైజేషన్ చేయడం, స్టూడెంట్స్‌కి ట్రైన్ చేయడం ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ నాకు తెలిసి. ఎంత ప్యాషన్ ఉంటే ఇలా చేయగలుగుతారు. సో, ఇలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. జాబే చేయాలని ఏం రూల్ లేదు కదా! ప్యాషన్ ఉండాలి కానీ ఎంత కష్టమైనా ఇష్టంగా చేయొచ్చు. సో, యాక్చువల్‌గా నేను ఈ బొటిక్‌కి రావడం సెకండ్ టైమ్. ఫస్ట్ టైమ్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కోసం ఇక్కడ కస్టమైజేషన్ చేయించుకుంది. నాకు అది నచ్చి పర్సనల్‌గా నేను సెకండ్ టైమ్ వచ్చాను. సో, తను అంటుంది అన్నీ చూపిస్తూ, "అరే! నువ్వు వచ్చే ముందు చెప్తే కొంచెం నీట్‌గా అన్నీ పెట్టుకునేదాన్ని" అంటే, "బొటిక్ ఇలాగే ఉంటదిగా అక్క అన్నీ తీయడం, విగ్గడం, పెట్టడమే ఉంటది కదా! సో, ఎందుకు అంత నీట్‌గా ఎలా ఉంటే అలానే చూపిద్దామని" చూపించేసా నేను. సో, నాకిక్కడ లేసెస్ అయితే చాలా నచ్చుతాయి. బ్లాక్ అయితే బావుంది కదా! బ్లాక్, రెడ్ ఎక్కడికి పోయినా అవే పట్టేస్తా నేను. అక్కడ తను అన్నీ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రావడానికి కారణం నేను కొన్ని శారీస్ తీసుకొచ్చా. ఆ శారీస్‌ని నేను హాఫ్ శారీస్‌గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. అందుకే తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇవి నా శారీస్. నేను ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఎక్కడ ఇవ్వాలో అర్థం కాలేదు. దీనికోసం నేను హైదరాబాద్‌కైతే పోలేను కదా! ఇన్‌స్టాలో ఇవ్వలేను. నాకు ఇంకా మీ కస్టమైజేషన్ నచ్చి మీ దగ్గరకొచ్చానక్క అని తనతో మాట్లాడుతున్నా. ఇవన్నీ చూస్తూ ఫస్ట్ నేను అక్కడ కనిపిస్తున్న బ్లూ అండ్ రెడ్ అక్కకి నచ్చింది. ఇది జిమ్మిచూ శారీ అనుకుంటా. ప్లెయిన్ శారీ. దీన్ని ఏం చేయాలి ఫ్రాక్ అని అనుకుంటున్నా. సో, వీళ్ళ దగ్గర స్టాఫ్ ఈ అంకుల్ రామనాయుడు గారికి కూడా స్టిచ్చింగ్ చేసేవాళ్ళంట అప్పట్లో. వీళ్ళందరూ మాస్టర్ కటింగ్ చిన్న పిల్లలకి, మెన్స్‌కి, వుమెన్స్‌కి అందరికీ కస్టమైజేషన్ చేస్తారు. నేను మెజర్‌మెంట్స్ కూడా ఇచ్చేసా. ఫైనల్లీ ఫుల్ ఎక్సైటెడ్. అక్క నాకు అన్ని శారీస్ అన్నీ హాఫ్ శారీస్‌గా స్టిచ్ చేసి నాకన్నీ పంపించేసింది. కొరియర్ చేసింది. అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. అవి ఎట్లా వచ్చినాయి, ఏంది అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటా చూడండి. ఫస్ట్ పట్టు చీర నాకు చాలా ఇష్టమైన పట్టు చీర. అట్లాంటిది దీన్ని నేను హాఫ్ సారీ చేపిచ్చా. కంప్లీట్ ప్లేటింగ్, ఐరనింగ్ అన్నీ చేసింది. బాగుంది కదా! ఇది హాఫ్ సారీకి, దీనికి ఇది హాఫ్ సారీ. దీనికి నేను శారీ ఉన్నప్పుడు వర్క్ బ్లౌజ్ వేసుకున్నాను. కానీ నాకు హాఫ్ సారీకి ఆ వర్క్ బ్లౌజ్ సెట్ అవ్వదు అనిపించింది. అందుకే నేను దీనికి మళ్ళీ బ్లౌజ్ డిజైన్ చేపించుకున్నా. దాంట్లోదే బార్డర్ పెట్టించి ఇలా కింద చిన్నగా వర్క్ వేపించాను. ఇలా ఫ్రంట్ ఇలా పెట్టించాను. బ్యాక్స్ ఇలా పాట్ లాగా పెట్టించి వర్క్ వేపించాను. ఇది ఎల్లో కలర్ పట్టు శారీ. దీనికి లేస్ వేపించాను.
ప్రీవియస్ దానికి లేస్ ఏపివ్వలేదు. ఎందుకంటే ఆ బార్డరే దానికి లుక్. దానికి లేస్ వేసి దాన్ని డామినేట్ చేయడం నాకిష్టం లేదు. అందుకే దానికి లేస్ ఏపియలేదు. దీనికి మాత్రం లేస్ ఏపిచ్చాను. చాలా బాగుంది. లేకి పర్పుల్ మస్తు కనబడుతుంది. బాగుంది కదా హాఫ్ సారీ. ఇది లేస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఆల్వేస్ రెడ్ ఫేవరెట్. చాలా రెడ్స్ ఉన్నాయి నాకు. ఈ శారీ తీసుకుందే హాఫ్ శారీ కోసము. దీనికి ఇంకా లేస్ వేశారు. చాలా బాగుంది. లేస్ వేయగానే దీని లుక్కే మారిపోయింది. నెక్స్ట్ బ్లూ. నాకు ఈ కలర్ అసలు లేదు. ఈ కలర్ ఈ సెల్ఫ్ కలర్ హాఫ్ శారీ అనేది లేదు. ఎప్పటి నుండో ఇన్స్టాలలో చూసినప్పుడల్లా ఇలా తీసుకోవాలి అనుకున్నా. దీనికి ఇలా లేస్ వేశారు. చూడండి ప్లీట్స్ ఎలా కనబడుతుంది. దీనికి ఇలా ట్యాజెస్ కూడా ఉన్నాయి. ఈ కలరే చూడండి ఎంత బాగుందో. ఇది లైట్ కలర్, లైట్ స్కై బ్లూ, సీ బ్లూకి లైట్కి డార్క్ కాంబినేషన్ చూసే ఉంటారు. కానీ ఈ లైట్కి లావెండర్ షేడ్ వస్తుంది. అసలు కాంబినేషన్ మస్తు యూనిక్ ఉంది. దీనికి కూడా లేస్ వేయించాను. బాగుంది కదా. చూపిస్తాను మీకు ఎలా ఉందని. బాగుంది కదా. దీనికి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను. నెట్తోనే చేయించాను. ఇలా సింపుల్గా ఇట్లా లైన్స్ పెట్టించి కింద వర్క్ చేయించాను. ఫ్రంట్ కూడా ఇలా బార్డర్ వచ్చింది. బ్యాక్ బ్యాక్కి ఫుల్ వేయించాను. ఇలా ఉంటుంది. మొత్తం వర్క్ వేయించాను. సో చూడడానికి బాగుంది కదా వర్క్. నేను ఇన్స్టాలో చూసి ఈ వర్క్ వేయించాను. వేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. అక్క మాత్రం హైలైట్ స్టిచ్ చేసింది. మీరు కూడా నియర్గా ఎవరైనా వరంగల్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళి వర్మాస్ బొటిక్కి వెళ్ళి మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకొని వచ్చే కమింగ్ వెడ్డింగ్ సీజన్కి పర్ఫెక్ట్ చాయిస్, పర్ఫెక్ట్ ఆప్షన్ అన్నట్టు. చెప్పిన టైంకి వాళ్ళు స్టిచ్ చేసి పంపిస్తారు. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఇవి వేసుకున్నాక ఎలా ఉన్నాయి అనేది మీతో షార్ట్స్లో షేర్ చేస్తా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.